హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. ఎల్లమ్మ ఆలయం, పోచమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. హుస్నాబాద్ కు నలువైపులా 4 లేన్ల రోడ్లు వేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు పొన్నం. మన ఎల్లమ్మ టెంపుల్ పూజారి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ చెప్పిన ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మహిళలందరూ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తున్నాం. అర్హత కలిగిన వాళ్ళకి ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇంకా మిగతా ఇందిరా మిల్లు కూడా మేమే ఇస్తాం. అదేవిధంగా ఊరంతా కూడా అనేక గల్లీలలో అక్కడ రోడ్లు వేసినాం, డ్రైనేజ్ చేసినాం. చేతి గుర్తు మీద ఓటేసి మరి పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. సంపత్తో పనిచేయించే బాధ్యత నాది. మీ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి గెలిపించారు. తప్పకుండా హుస్నాబాద్ ప్రజలు జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళ కళ్ళతోటి చూస్తా ఉన్నారు. ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు.